సీతమ్మ వారు, రాములు వారు, లక్ష్మీస్వామి అరణ్యవాసంలో సీతమ్మ వారు నెలకు వచ్చే వరకు 25 రోజులు పర్ణశాలలో ఉంటూ అదే నెలలో ఒక 5 రోజులు మాత్రం ఈ ప్రాంతానికి వచ్చేవారు. ఇక్కడికి ఎందుకు వచ్చేవారు అంటే నెలకు 5 రోజులు ఆడవాళ్ళు దూరంగా ఉంటారు. అటువంటి టైం వచ్చినప్పుడు అమ్మవారు గోదావరిలో స్నానం చేయకూడదు కాబట్టి నెలకు 5 రోజులు ఇక్కడికి వచ్చి స్నానం చేసి రాత్రి మీద చీరలు ఆరేసుకొని ఆ 5 రోజులు సీతారాముల వారు అరణ్యంలో గడిపేవారు. అందుకని ఈ ప్రాంతంలో అమ్మవారి చీరలతో పాటు మరికొన్ని పవిత్రమైన గుర్తులు ఉన్నాయండి. ఆ గుర్తులు ఏంటంటే అమ్మవారు ఆరేసుకున్న నార చీర గుర్తులు. అవి 5 రంగులతో 20 గజాల పొడవుగా ఈ రాతికి ఆ చివరిలో ఉంటాయి. అలాగే సీతారాములు వారు ఈ మధ్యలో కూర్చుని రాతి మీద ఆడుకునేవారు. అప్పట్లో వాళ్ళు ఇక్కడ ఆడుకున్న ఆట వామన గుంటలు అంటారు. ఇవి పూర్వం 7-14 గుంటలతో వాళ్ళు ఆడుకునే ఆట అది. అట్లా వాళ్ళు ఎంతో ఇష్టంగా ఆడుకుంటుంటే ఆ టైంలో ఒక మనుషుడు ఈ స్థలానికి వచ్చి సీతారాముల వారి దగ్గర సత్యం ఉందా లేదా, ఈ అడవిలో వాళ్ళు ఆడుకున్నారు లేదని అనుమానించి రాయపడగొట్టడం వల్ల అక్కడే శాపగ్రస్తుడే మరణించాడు. అలా 10 గుంటలు ఆయన వల్ల పోయినాయి, 4 గుంటలు మిగిలిపోయినాయి. అవి మధ్యలో వామన గుంటలు అంటారు. అలాగే రాములు వారు నడుం చుట్టూ చుట్టుకొని భుజానికి వేసుకుని ఉత్తరీయం అంటారు. అది 40 గజాల పొడవు ఉంటుంది. ఈ రాతి మీద ఆ చివరి నుంచి చివరి దాకా 40 గజాల పొడవు ఉంటుంది. అలాగే సీతారాములు వారు ఎంతో సంతోషంగా ఈ ప్రాంతంలో ఉండగా ఈ స్థలానికి శూర్పణఖ అనే రాక్షసుస్తే ఆ రాక్షసుని లక్ష్మణస్వామి ముక్కు చెవులకు వచ్చిన ప్రదేశం ఒక రాళ్ళగుట్ట. అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా ఎడం చేత 3 రాళ్ళు వేస్తారు. ఎందుకంటే ఈ స్థలానికి వచ్చిన తర్వాత సీతారాములకి ఆ రాక్షసు వల్ల కష్టాలు వచ్చాయి కాబట్టి ఎటువంటి కష్టాలు మీకు భక్తులకు ఎవరికి రాకూడదని మనసులో అనుకుని 3 రాళ్ళ గుట్ట మీద వేస్తుంటారు. ఇది ఆనాటి నుంచే ఉంది. అలాగే సీతమ్మ వారు నెలకు 5 రోజులు ఇక్కడికి వచ్చినప్పుడు స్నానానికి నీళ్లు కానీ రాతి మీద బొట్టు పెట్టుకోవడానికి పసుపు కానీ లేక ఈ 2 కావాలి లక్ష్మణ నాకు ఈ రాతి మీదకి వచ్చాక తెచ్చిపెట్టమని సీతమ్మతలు అడిగితే ఆ లక్ష్మణుడి ఇక్కడ నుంచి తూర్పు దిశగా 9 కిలోమీటర్ల దూరం అడవిలో కనిపించే కొండకి బాణం వేశాడు. ఆయన వేసిన బాణానికి ఆ కొండలో ఉన్న 70 అడుగుల బండ అడ్డంగా బద్దలై ఆ కొండ పగిలి అందులోంచి జలలేసింది. అలా వచ్చిన ఆ జలతో సీతమ్మ తల్లి ఇక్కడ స్నానం చేసింది. అందుకని ఈ ప్రాంతాన్ని సీతమ్మ వాగు అంటారు. ఇది 365 రోజులు వాటర్ ఉండేవి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే కొంచెం ఎండాకాలం వల్ల ఇబ్బంది పడుతుంది. అలా అమ్మవారి కోసం లక్ష్మణుడు ఏ కొండకైతే బాణం వేసి నీళ్లు తెచ్చాడో ఆయన వేసిన బాణం వల్ల ఆ కొండ రాళ్ళు పగిలి మారిపోయినాయి. ఆయన వల్ల మారిపోయినాయి. దాన్నే పసుపు కుంకుమ రాళ్ళుగా సీతమ్మ తల్లికి బొట్టుగా తెచ్చేవాడు. అందుకే ఈ ప్రాంతాలకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ పసుపు కుంకుమ రాళ్ళు అందజేస్తారు. అవి కూడా ఇక్కడికి వచ్చిన భక్తులు అందరికీ తీసుకెళ్తుంటారు. అలాగే సీతమ్మ వారికి కాపలా కాస్తూ రాములు వారి అడవిలో ఒక రాతి మీకు వచ్చినవారు. ఆ రాతిని రాతి సింహాసనం అంటారు. అది 3 నామాలతోటి 9.5 అడుగుల సింహాసనం. అది అక్కడికి వచ్చిన కింద పాదాలు ఉంటాయి. మీరు ఎక్కడికి వెళ్ళక పాదాలు తాగి దండం పెట్టుకుంటారు. అలాగే ఈ అడవిలో సీతారాముల వారికి ఆకలిస్తే లక్ష్మణస్వామి చుట్టుపక్కల దొరికిన పళ్ళు పలహారాలు ఇప్పు పూలు తెచ్చి ఒక ఆకులో పెట్టి ఒక రాతి మీద పెడితే ఆ రాతిని రాముల వారు సీతమ్మ వారు పల్లెంగా భావించుకుని తినేవారు. దాన్ని రాతి కంచం అంటారు. ఇది సీతారాముల వారి స్థలం పురాణం అండి.